మల్కాజ్గిరి గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఓ ముఖ్యమైన నియోజకవర్గం. రైల్వే, డిఫెన్స్, ప్రైవేట్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న ప్రాంతం. మల్కాజ్గిరి, అల్వాల్ మున్సిపాలిటీలను సికింద్రాబాద్లో కొంత ప్రాంతాన్ని కలిపి 2009లో ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్ర షిరిడీగా పేరుగాంచిన షిరిడీ సాయి మందిరం, మౌలాలి దర్గా, మినీ ట్యాంక్ బండ్గా పిలుచుకునే సఫిల్గూడ చెరువు ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు. మధ్యతరగతి ప్రజలు, విద్యావంతులు, విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్న ప్రశాంత నియోజకవర్గం మల్కాజ్గిరి. విద్యావంతులు అధికంగా ఉన్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో సమస్యలు కూడా అధికంగానే ఉన్నాయి. మరి ఈ సమస్యల్ని పరిష్కరించి మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుండి నడిపించాలంటే ఎలాంటి నాయకుడు కావాలి? మన మల్కాజ్గిరికి ఎలాంటి ఎమ్మెల్యే రావాలి? మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఒక యంగ్ లీడర్ రావాలి. ఎస్, మన కోసం ఇప్పుడు ఓ యువ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చాడు. బాగా చదువుకున్న వ్యక్తి మాకు ఎమ్మెల్యేగా కావాలి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన షికాగో యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేసిన వ్యక్తి మన కోసం సిద్ధంగా ఉన్నాడు. మన సమస్యల మీద స్పందించేవాడే ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటున్నాం. సమాజ సేవకుగాను ఎన్నో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, ఎన్నో దేశాల ప్రభుత్వాల గుర్తింపు పొందిన వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా మన ముందుకు వచ్చాడు. అవినీతి పోవాలి అంటే త్యాగబుద్ధి ఉన్న ఎమ్మెల్యేయే అసెంబ్లీకి వెళ్ళాలి. అమెరికాలో లక్షల జీతం వచ్చే బంగారం లాంటి ఉద్యోగాన్నే త్యాగం చేసిన వ్యక్తి మన కోసం వస్తున్నాడు. మాకు దందాలు చేసే ఎమ్మెల్యే కాండి, మా ప్రాబ్లం సాల్వ్ చేసే ఎమ్మెల్యే కావాలి. వేల మంది గిరిజనుల బతుకుల్లో విద్యుత్ వెలుగులు నింపి వరల్డ్ బ్యాంక్ ఇండియా డెవలప్మెంట్ అవార్డు పొందిన వ్యక్తిని మనం చూడబోతున్నాం. దగ్గరలో ఉండాలి, పిలిస్తే పలికేటట్టు ఉండాలి. మన మల్కాజ్గిరిలోనే ఉండే వ్యక్తి, ఎవరు ఏ సమస్యపై పిలిచినా తక్షణం స్పందిస్తున్న వ్యక్తి. ఎమ్మెల్యే అంటే మంచి పరిజ్ఞానం ఉండాలి, చట్టాలు చేసే సామర్థ్యం ఉండాలి. మనం అలాంటి వాళ్ళని ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలి. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం అందుకున్న అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో ఒకరైన ఆయన మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. మంచి చరిత్ర ఉన్నవారు మాత్రమే మనకి ఎమ్మెల్యేగా రావాలి. మచ్చలేని చరిత్ర, దేశం మీద ప్రేమ ఉన్న వ్యక్తినే మనం చూడబోతున్నాం. ఒక మంచి ఎమ్మెల్యేగా ఉండాల్సిన అర్హతలన్నీ ఉన్న ఈ కొత్త లీడర్ ఎవళ్ళు, అది ఏ పార్టీ? ఇంత మంచి లక్షణాలు ఉన్న అభ్యర్థి ఖచ్చితంగా లోక్సత్తా పార్టీ నుంచి అయి ఉంటారు. దీని పేరు ఏంటో. మన ఆశలు, ఆలోచనలకు ప్రతిరూపం దిలీప్ శంకర్ రెడ్డి. దిలీప్ శంకర్ రెడ్డి మార్పు కోసం, కొత్త రాజకీయం కోసం తన కెరీర్ను త్యాగం చేసిన యువ నాయకుడు. పేదల సమస్యల పట్ల జాలి, దేశంలో జరుగుతున్న కుళ్ళు రాజకీయాల పట్ల ఆగ్రహం, మధ్యతరగతి ప్రజల పట్ల మమకారం దిలీప్ రెడ్డిని రాజకీయాల్లోకి తెచ్చాయి. మన దేశంలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న దిలీప్ అమెరికాలోని షికాగో యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. 2003 నుంచి ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రముఖ కంపెనీలలో ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు నిర్వహించారు. ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూ మరోపక్క సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. సస్టైనబుల్ డెవలప్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే అంశాలపై ప్రపంచవ్యాప్తంగా అనేక సదస్సుల్లో పాల్గొని ప్రసంగించారు. యుఏఈ, సౌదీ, పోలాండ్, స్విట్జర్లాండ్, హాంకాంగ్, అమెరికాలలో పర్యటించారు. గిరిజన ప్రాంతాలలో విద్యుత్ సమస్య పరిష్కారం కోసం సైకిల్ జనరేటర్ రూపకల్పన ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారు. సైకిల్ జనరేటర్ ద్వారా వేలాది గిరిజన జీవితాల్లో వెలుగు నింపారు. దిలీప్ కృష్ణి గుర్తించిన వరల్డ్ బ్యాంక్ 2007లో ఇండియా డెవలప్మెంట్ అవార్డుతో సత్కరించింది. 2009 నుంచి అమెరికాలో పీపుల్ ఫర్ లోక్సత్తా సంస్థ ద్వారా లోక్సత్తా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. మంచి కవి కూడా అయిన దిలీప్ ఇంగ్లీష్లో 2 కవితా సంకలనాలను వెలువరించారు. 2012లో అమెరికాలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియా తిరిగి వచ్చారు. పూర్తి సమయాన్ని మల్కాజ్గిరి నియోజకవర్గానికి కేటాయించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సత్తా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. విద్యావంతులు అధికంగా ఉన్న మల్కాజ్గిరిలో లోక్సత్తా పార్టీకి మంచి ఆదరణ ఉంది. 2009 ఎన్నికల్లో లోక్సత్తా పార్టీకి ఇక్కడ 20,000కు పైగా ఓట్లు వచ్చాయి. 2012 నుంచి మల్కాజ్గిరిలో చేస్తున్న ప్రచారం, చేపడుతున్న కార్యక్రమాలు, పాదయాత్రలు, యువతకు ఉచిత కెరీర్ కౌన్సిలింగ్ కార్యక్రమాలు ఇవన్నీ దిలీప్కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. మరింత గట్టిగా ప్రయత్నం చేస్తే, ఇంకొంచెం నిధులు ఉంటే మల్కాజ్గిరిలో కొత్త రాజకీయాన్ని సృష్టించవచ్చు, మంచి మార్పులు సాధించవచ్చు. అదే దిశలో ముందుకు వెళుతున్నారు దిలీప్ శంకర్ రెడ్డి. లోక్సత్తా తొలి నుంచి ఈ దేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పోరాటం రాజకీయాలను ప్రక్షాళన చేయడం కోసం, పరిపాలనని బాగు చేయడం కోసం, ప్రజల్ని ప్రభువుల్ని చేయడం కోసం
మన పన్ను డబ్బులతో మన పనులు కావడం కోసం ఈ జరిగే పోరాటాన్ని రెండవ స్వతంత్ర పోరాటంగా వర్ణిస్తున్నది. తొలి స్వతంత్ర పోరాటంలో ఈ సమాజంలో అత్యుత్తములు, సమర్థులు, విద్యావంతులు, నిపుణులు సొంతంగా డబ్బు సంపాదించాలని కోరుకుంటే ఆ రోజుల్లో లక్షలు, ఈవేళ కోట్లు సంపాదించే శక్తి ఉన్నవాళ్ళు. వీరంతా కూడా తమ జీవితాలను త్యాగం చేసి దేశ స్వాతంత్రం కోసం, జాతి నిర్మాణం కోసం అద్భుతమైన కృషి చేశారు. కాబట్టే ఈవేళ ఓ గొప్ప దేశంగా భారతదేశం మనగలుగుతున్నది. అలాగే రెండో స్వతంత్ర పోరాటంలో అదే దృఢ సంకల్పంతో, దీక్షతో, సామర్థ్యం ఉన్నవాళ్ళు, నైపుణ్యం ఉన్నవాళ్ళు, విద్యావంతులు మంచి మనసుతో ముందుకొచ్చి త్యాగాలు చేయాలి. ఆ త్యాగాలు చేసిన వారు కోలో చెందిన వారే సోదరుడు దిలీప్ శంకర్ రెడ్డి. దిలీప్ శంకర్ రెడ్డి BE కంప్యూటర్స్లో చేశారు. ప్రపంచ ప్రసిద్ధమైన షికాగో బూత్ స్కూల్లో MBA చేశారు. కార్పొరేట్ రంగంలో వివిధ స్థాయిల్లో అద్భుతమైన సేవలు అందించి ఎన్నో బహుమతులు పొందారు, ప్రశంసలు పొందారు. ఆయన పూర్తిగా అన్ని పదవుల్ని కూడా వదిలేసి రాజీనామా పెట్టి అమెరికా నుంచి తిరిగి వచ్చేసి లోక్సత్తా పార్టీలో పూర్తికాలం సమయం ఇవ్వడానికి నిర్ణయించుకుని మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో బాధ్యతలు తీసుకున్నారు. అన్ని వర్గాల ప్రజల్ని కులానికి, మతానికి, ప్రాంతానికి, భాషకి అతీతంగా సమీకృతం చేసి జాతి నిర్మాణం కోసం అందరినీ కలిపి చేతుల్లో అధికారం లేకున్నా తపన ఉంది, విద్య ఉంది, నైపుణ్యం ఉంది. వాటిని ఉపయోగించి ఏ రకంగా మంచి కార్యక్రమాలు మంచి నాయకత్వంతో సాధ్యం చూపెడుతున్నారు. ఎన్నికల్లో కూడా పాల్గొనడానికి ఉత్సాహపడుతున్నారు. సమర్థులు, నిజాయితీపరులు ముందుకొచ్చి ఈ సమాజాన్ని బాగు చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి, మేము అన్నీ త్యాగం చేస్తామని ముందుకొస్తే వాళ్ళని హక్కులు చేర్చుకోవాలి, ఆదరించాలి, వారికి అవకాశాన్ని ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ కోసం కాదు, మన కోసం. ఆ ప్రయత్నం జరుగుతున్న విశ్వాసం నాకు పూర్తిగా ఉన్నది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో, హైదరాబాద్ నగరంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో లోక్సత్తాలో ఎలాంటి కార్యయోధులు చేస్తున్నటువంటి ఈ దీక్ష ఈ దేశంలో అందరికీ ఆదర్శంగా ఉంటుందని, దేశ నిర్మాణంలో, రెండో స్వతంత్ర పోరాటంలో అద్భుతమైన ఫలితాలు తీసుకొస్తుందని, చరిత్ర పుటల్లో వీరంతా గొప్ప దేశభక్తులుగా కీర్తి పొందుతారనే విశ్వాసం నాకున్నది. దిలీప్ శంకర్ రెడ్డి మనసారా అభినందిస్తూ, వారికి ఇలాంటి ఎందరో కార్యకర్తలకి, వీరందరికీ మీ అందరి మద్దతు కోరుతూ మీకు నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, నా పేరు దిలీప్ శంకర్ రెడ్డి. నేను లోక్సత్తా పార్టీ తరఫున మల్కాజ్గిరి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 2014 అసెంబ్లీ ఎలక్షన్స్కి పోటీ చేస్తున్నాను. గత 9 సంవత్సరాలుగా నేను ప్రజా సమస్యలపై పనిచేస్తున్నాను. కాకపోతే కొన్ని సంవత్సరాల క్రితం నేను ఏమి రియలైజ్ అయ్యానంటే, సిస్టమిక్ చేంజెస్ సొసైటీలో రావాలంటే మనం అందరము పొలిటికల్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ కావాలి. అందుకే సమర్థులు, యోగ్యులు పాలిటిక్స్లో రావాలని 2012లో నేను అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని రాజీనామా చేసి మల్కాజ్గిరికి వచ్చి ఆన్ ద గ్రౌండ్ ఫుల్ టైమ్ యాక్టివిటీస్ నేను చేస్తున్నాను. మల్కాజ్గిరి నియోజకవర్గం లోక్సత్తా పార్టీకి చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇక్కడ మిడిల్ క్లాస్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనము అందరూ కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. దీనికి మీ సపోర్ట్ చాలా అత్యవసరం. మీరు ముందుకొచ్చి డొనేషన్స్ ఇస్తే ఇక్కడ మనం గట్టిగా పోటీ చేయొచ్చు. ఇంతవరకు మన శక్తి మేరకు మనం పనిచేస్తున్నాము. కానీ మీరు ముందుకొస్తే మనం ఇంకా మరింత స్ట్రాంగ్గా పోటీ చేయొచ్చు. ఇప్పటికే మన దేశం నుంచి మళ్ళీ వివిధ దేశాల నుంచి ఆల్రెడీ సపోర్ట్ వస్తున్నది. మీరు కూడా ముందుకొస్తే ఇక్కడ చాలా బాగుంటుంది. మరిన్ని వివరాలకు మీరు www.dilipshankarreddy.com వెబ్సైట్కి మీరు విజిట్ చేసి మల్కాజ్గిరి నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ముందుకు రావాలి. ఆనెస్ట్ పాలిటిక్స్ నీడ్స్ ఆనెస్ట్ మనీ. జై హింద్. దేశానికి హాని అంటే వైద్యమిచ్చుకోవా, దేశానికి జబ్బు చేస్తే నీళ్లు నములుతావా, కదల్రా 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 ఒరే. తొలి మనిషెప్పుడొక్కడేగా, తొలి అడుగెప్పుడొంటరేగా, తుది పోరుకు సిద్ధమైన తొలివాడిగా రారా. పట్టిన పిడికిలయ్యి, పోటెత్తిన సంద్రమయ్యి, నడినెత్తిన సూర్యుడయ్యి ఉద్యమించిలేరా.